చేపలకు పేను వ్యాధి నివారించండి ఇలా. ఆక్వా చెరువుల్లో చేపలు ఇటీవల పేను కారణంగా మృత్యువాత పడుతున్నాయి. రొయ్యలు, చేపలు కలిపి చేపట్టే మిశ్రమ సాగులో చేపలకు పేను వ్యాధి వ్యాపిస్తే నివారణకు జాగ్రత్తలు పాటించాలని ఆక్వా రంగ నిపుణుడు డాక్టర్ అడబాల గోపాలరావు సూచించారు. పేను అనేది చేపలకు వ్యాపించే ఎక్టోపారాసైట్. ఇది ఆర్గులిడే ఫ్యామిలీకి చెందినది. వీటిలో 140 రకాలు ఉంటాయి. చప్ప, ఉప్పు నీటి చెరువుల్లోని చేపలకు వ్యాపిస్తాయి. ఇది వాటి శరీరాన్ని గట్టిగా అతుక్కొని రెక్కల కింద భాగంలో శరీరాన్ని గట్టిగా పట్టుకొని రక్తాన్ని పీల్చుతాయి. దీంతో అవి బలహీనపడతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్న చెరువుల్లో బక్క చిక్కి చనిపోతాయి. వాటి ఎదుగుదల తగ్గుతుంది. పొలుసులు ఊడిపోతాయి. శరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. చేపలు జిగురును అధికంగా స్రవించటంతో వాటి శరీరం జిగురుతో నిండి ఉంటుంది. అవి చెరువు నీటిని పైభాగంలో కొట్టుకుంటూ ఈదుతాయి. నిపుణుల సూచనలు: ఇవర్మెక్టిన్, డైఫ్లూబెంజిరాన్ వంటి ఔషధ మిశ్రమాలతో తయారు చేసిన ఎక్టోపవర్ వంటి పొడులను నిపుణులు సూచించిన మోతాదులో మేతల్లో కలిపి అందించాలి. చేపల శరీరంపై పడిన పుండ్లు తగ్గడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, PP వంటి రసాయనాలను నీటిలో చల్లాలని గోపాలరావు రైతులకు సూచించారు. తాటాకు తెగులు: తెల్లజాతి చేపల్లో తాటాకు తెగుళ్ల వ్యాధిని ఎలా నివారించాలి? తెల్లజాతి చేపల మొప్పలపై తెలుపు లేదా నలుపు మచ్చలు వస్తే తాటాకు తెగులుగా నిర్ధారించవచ్చు. ఇది చేప పిల్లల్లో ఎక్కువగా సంక్రమిస్తుంది. దీని నివారణకు నీటి నాణ్యత సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. నిల్వ సాంద్రత, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించాలి. చేప పిల్లలను ఒక చెరువు నుంచి మరొక చెరువుకు వేసే క్రమంలో రవాణాలో ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువు లోతును బట్టి ఎకరానికి 50 నుంచి 100 కిలోల ఉప్పు వేయాలి. వ్యాధి తీవ్రతను బట్టి నిపుణుల సలహా మేరకు నీటిలో శానిటైజర్స్, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్ వాడుకోవాలి. ప్రోబయోటిక్స్ ను వినియోగించుకోవాలి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.